రియల్ ఎస్టేట్ వ్యాపారులకు భూకబ్జాదారులకు అధికారులు పోలీసులు కమ్ముకొస్తున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ వీరయ్య విమర్శించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు, పట్టాలు, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలంటూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. గుడిసెలు కూల్చిన అధికారులపై చర్యలు చేపట్టి ఇళ్ల పట్టాలు, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. పట్టణంలో ప్రభుత్వ స్థలాల్లో గూడు కోసం 3,000 మంది నిరుపేదలు గుడిసెలు వేసుకుని జీవనం కొనసాగిస్తుంటే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ అధికారులు 19 సార్లు కూల్చడం దుర్మార్గమని వీరయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములు రియల్ ఎస్టేట్ కబ్జాకోర్ల పాలవుతుంటే కళ్ళు మూసుకొని కూర్చున్నటువంటి అధికారులు పేదలు ఆ భూములను రక్షించి అందులో పేదలకు అర్హత ఉన్న వాళ్లకు అవసరమైన భూమిలో గుడిసెలు వేసుకుంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ బ్రోకర్లతో చేతులు కలిపినటువంటి అధికారులు ఈ గుడిసెవాసుల మీద దాడులు చేస్తున్నారు. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా 19 సార్లు ఈ గుడిసెలను కూల్చివేశారు, తగలబెట్టారు. 18 సార్లు టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కూలగొడితే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇట్లా వచ్చిందో లేదో ఇంకా ఈ ప్రభుత్వం స్థిరపడక ముందే అధికారులు పెద్ద ఎత్తున ఈ గుడిసెవాసుల మీద దాడి చేయటం అనేది ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. ఇది భూ కబ్జాకోర్లతో, రియల్ ఎస్టేట్ బ్రోకర్లతో చేతులు కలిపిన అధికారుల బలుపు తప్ప మరొకటి కాదు. అందుకని రాష్ట్ర ప్రభుత్వం పేదలందరికీ కూడా ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తానని వాగ్దానం చేసి ఉన్నది. ఆల్రెడీ ఇప్పటికే ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకున్న పేదలకు పట్టాలు ఇచ్చి అక్కడనే ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోవడానికి అవసరమైనటువంటి ఆర్థిక సాయం చేయాలని కోరుతున్నాం. ప్రభుత్వ భూములు రియల్ ఎస్టేట్ కబ్జాకోర్ల పాలవుతుంటే